లోకం గాలిపోతుంది, దేశం కూలిపోతుంది, కింద మీదైతుంది, ఆగం గత్తరైతుంది. నువ్వు మాత్రం జాడలేవు పత్తలేవు, ఏడవైనవన్నా అసలు ఉన్నావా ఏంది? ఒక్కదాని మీద రియాక్ట్ అవుతారు. అందరూ బెట్టింగ్ యాప్ల మీద పోరాటం చేస్తారు. ఇదికు హెచ్సిఏలో స్టూడెంట్స్ అంతా పోరాటం చేసి ఏదో ఒకటి సాధించారు. అదికేమో కరెంట్ అఫైర్స్ మొత్తం ఇల్లీగల్ అఫైర్స్ అయి కూర్చున్నాయి. ఒక కలెక్కే చిట్టి పికిల్స్ మీద నిన్న రియాక్ట్ అయ్యాను. అసలు ఎటుపోయినావు అని చెప్పి నిన్న నుంచి చాలా మెసేజ్లు అవుతాయి. అన్నిటి మీద రియాక్ట్ అయిదాం, ఖచ్చితంగా మాట్లాడదాం. యాక్చువల్లీ ఇవన్నిటి మీద రీసెంట్ టైమ్స్లో వారం 10 రోజుల నుంచి మాట్లాడదాం అనిపించింది, కానీ గొంతు సపోర్ట్ చేయలేదు. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి 4 రోజులు మాట రాలేదు. ఇప్పుడు కూడా అన్ని అంత గట్టిగా అత్తలేదు. అది సంగతి. అండ్ నేను ఎటు పోలేదు, క్రికెట్ వీడియోస్ తీస్తాను, ఐపీఎల్ రివ్యూస్ చేస్తాను. అంటే క్రికెట్ మ్యాచ్లకు సంబంధించిన రివ్యూస్, మ్యాచ్ చూసి ఎవరు ఎట్లా ఆడారు, ఏంది కథ, ఇట్లా ఆడితే బాగుంటుందో అట్లా ఆడితే బాగుంటుంది. ఇక ఇంట్లో కూర్చుంటే గఫాలు కొడతారు కదా, గఫాలు కొడతాను, ముచ్చటంతా చెప్తున్నా. అయితే అది కూడా మా ఫ్రెండ్స్ అట్నే మా తమ్ముడు వీళ్ళంతా కూడా నువ్వు చెయ్యాలన్నా, నువ్వు మస్తు చేస్తావన్నా, రివ్యూస్ ఖతర్నాక్ మాట్లాడతావన్నా, నువ్వు మాట్లాడాలంటే కొంచెం ప్రోద్వారం వెనక నుంచి మూగితే చేస్తాను వీడియోలు. అది సో అది శ్రీను 65 క్రికెట్ టాక్స్ అని ఉంటుంది, ఆ ఛానల్లో చెప్తాను. సో డెఫినెట్గా మనం ఈ కరెంట్ అఫైర్ల మీద రియాక్ట్ అయిదాం. దాంతోపాటుగా బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్లు చెప్పుకుందాం. బిగ్ బాస్లో ఈసారి ఎవరెవరు రాబోతున్నారు అనేది ఆల్రెడీ ఆదిరెడ్డి ఒక వీడియో పెట్టిండు. ఆయన బయట కూడా చక్కర్లు కొడుతున్నాయి, కానీ అదంతా కూడా ఇప్పటి వరకు 100%, 100 కాదు 200% అసలు ఏ మాత్రం జరగలేదు. ప్రాసెస్లు జరగట్లేవు, ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. జస్ట్ ఫోన్స్ పోతున్నాయి అంతే. మీరు ఒక 3 months డేట్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా అంతే, అంతకుమించి ఇంక ఏమీ లేదు. ఇంకా ఇంటర్వ్యూలు స్టార్ట్ కాలేదు. ఆల్రెడీ ఇంటర్వ్యూలు అయ్యి ఓకే అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే లిస్ట్ ఉంది. సో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మేబీ ఎవరు ఉండొచ్చు, అలాగే టిపికల్స్ సూపర్ టిపికల్స్ కాదు, ఎవరు ఉండే ఛాన్స్ ఉంది. అనవసరంగా మనమే అసలు బిగ్ బాస్ వాళ్ళకి లేని ఆలోచన కల్పిస్తూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళకు కూడా ఆశలు చిగురించేటట్టు చేసినాం. వాళ్ళు కూడా వీడియోలలో ఏం చెప్తారు, మాకు ఇంకెవరు అప్రోచ్ కాలేదండి, అప్రోచ్ అయితే చూద్దాం, అప్రోచ్ కాలేదు, ఇంకా మెయిల్స్ ఏం రాలేదు, అందరూ అంటున్నారు. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి నేను అప్పట్లో వీడియోలో చెప్పాను కదా, అందుకే నచ్చిందేమో ఆఫర్. ఇంకేం జరగలేదు అక్క, నువ్వు ముందు ఫిక్స్ కాకు. సరే ముందుగా సారీ ఏమనుకోవద్దు, మర్చిపోయినా. నా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, నా సబకరైజర్ కుటుంబ సభ్యులు, మా పెద్దమ్మలు, చిన్నమ్మలు, మా సార్లు, సేటమ్మలు, దొరసాలు అందరికీ నమస్తే. అంత మంచిదేనా? మంచిగున్నారా? ఆరోగ్యాలు మంచిగున్నాయా? జర జాగ్రత్త, ఎండలు బాగా అవుతున్నాయి. జర అఫ్కోర్స్ ఏదో దేవుని దయ ఈ కాలం మంచిగానే ఉన్నది. ఎండాకాలం మరీ విపరీతంగా సంపీడ్చి పెడతలేదు, కొద్దిగా నిమ్మలంగానే ఉన్నది. అప్పుడప్పుడు చిన్న చినుకులు పడతాయి. పాపం పొలాలు ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందే. మాడి పనులు అయితే రాలిపోతాయి, పాపం ఇబ్బంది ఉంది వాళ్ళకి. కానీ వాతావరణం అయితే ప్రజలకు అనుకూలంగానే ఉన్నది. మరీ ఇంత ధాష్టికంగా పోయిన ఇయర్ లెక్క మొత్తం అట్లా పొయ్యిలో కూర్చున్నట్టుగా అయితే లేదు. పోయిన ఇయర్ అంతా ఏసీలు పెట్టిరయ్యా, అందరు ఏసీలు పెట్టిరు. ఆ టైంలో అయితే లేదు, ఇప్పుడు కొంచెం బెటరు. కానీ ఇట్నే ఉండాలి. కొంచెం ఎండలకైతే తిరగకూరి, మధ్యాహ్నం పూట అయితే బయటకు పోకూరి. మరి ఎస్పెషల్లీ 12, 11 నుంచి 3 మధ్యలో ఎక్కువ తిరగకండి. ఓకే రైట్, చాలా చేద్దాం బై వీడియో. ఈ 2025 అయితే మొత్తం నాశనానికి ఉందబ్బా. ఈ ఇయర్ చాలైనప్పటి నుంచి వెళ్ళి క్రైమ్ రేటు బంగారం రేటు కంటే ఫాస్ట్గా పెరిగింది. అది ప్రెషర్ కుక్కర్ని చూస్తే భయపడే సిచ్యువేషన్కి తీసుకొచ్చారు, డ్రమ్మును చూస్తే భయపడే సిచ్యువేషన్కి తీసుకొచ్చారు. రీసెంట్లీ తల్లి పిల్లల్ని చంపిన సిచ్యువేషన్ చూసారా? గెట్ టుగెదర్ పార్టీకి ఎవరన్నా పంపాలంటే భయపడే సిచ్యువేషన్కి తీసుకొచ్చారు. అసలు ఏంది, పెళ్ళికి పోతే కచోరీ చేసి పడేస్తున్నారు. పోయి అమ్మ ఎన్ని రకాల అమ్మాయిలని విపరీతమైన దారుణమైన సిచ్యువేషన్స్, రేప్ ఇన్సిడెంట్, దారుణమైన సిచ్యువేషన్లలో బతుకుతాను అన్న ఫీలింగ్ తీసుకొచ్చారబ్బా. ఈ సిచ్యువేషన్స్ అంటే వైఫ్లు హస్బెండ్ని చంపే సిచ్యువేషన్స్ చూసి భయపడి కొంతమంది హస్బెండ్ అయితే డైరెక్ట్గా అమ్మ నీకేమన్నా లవర్ ఉన్నాడా, లవర్ ఉంటే చెప్పి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పి పెళ్ళైన వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేస్తారబ్బా. బీహార్ సైడ్ అయితే బాగా జరుగుతుంది. 3 ఇన్సిడెంట్లు ఏమో జరిగినాయి అట్లాంటి. తల్లి కూతురికి సంబంధం కుదిరిన తర్వాత ఆ అల్లుడు నచ్చి అల్లుడితో వెళ్ళిపోయింది. కూతురుకు పెట్టే బంగారం డబ్బులు పట్టుకొని పీకింది అల్లుడితోటి. రీసెంట్గా నిన్న కాక మొన్న అలీగర్లో జరిగింది. చాలా దారుణం అబ్బా. ఇవన్నీ వార్తల గురించి ఏంటంటే మనసున వార్తలేదు. ఇదికేమో గవర్నమెంట్ ఏమో అడవి నాశనం చేస్తుందని చెప్పి 400 ఎకరాల బంగారం కనబడుతుంది గచ్చిబౌలిలా, ఇడిచిపెట్టబోద్దు అవుతలేదు. హెచ్సిఓలు కష్టపడి పోట్లాడి వాళ్ళు స్టే పట్టుకొచ్చారు. కానీ గవర్నమెంట్ ఏమంటుంది, హెచ్సిఓ ఉండడం వల్ల ఇంకా జంతువులు పెరుగుతలేవు, మరి హెచ్సిఓని కూడా తీసి పారేసి వీళ్ళందరినీ తీసేసి అదంతా అడవిగానే ప్రకటిద్దామంటుంది. వాళ్ళ స్కెచ్లు వాళ్ళు ఉన్నారు. మొత్తానికి హెచ్సిఓ లేకపోతే స్టూడెంట్స్ ఉన్నారు, లొల్లి పెట్టడానికి ఎవరు ఉన్నారు. మొత్తం 1600-2000 ఎకరాలు ఓం ఫాట్ స్వాహ అనిపిద్దామని వాళ్ళ ప్లానింగ్. ఈయనటి మధ్యలో కస్టమర్లకి ఇజ్జత్ ఇవ్వని, రెస్పెక్ట్ ఇవ్వని, కనీసం మనిషికి రెస్పెక్ట్ ఇవ్వని, తల్లికి రెస్పెక్ట్ ఇవ్వని కొంతమంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. వీళ్ళు చాలా వైరల్ అయికొస్తున్నారు, వీళ్ళని ఇంకా వైరల్ చేస్తున్నారు. వీళ్ళు ఏంది చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళ మీద ఎందుకు పడుతున్నారు మీరు?
దేశంలో సమస్యలు లేవు, వీళ్ళే పెద్ద సమస్య. ఇలాంటి వాళ్ళ వల్లే చాలా పెద్ద సమస్యలు. వీళ్ళ వల్ల మిగతా వాళ్ళ బిజినెస్లు కూడా నాశనమైంది. అరే ఎవడు కొంటారు ఇవి, వీళ్ళతో మాటలు పడాలనే సిచ్యువేషన్కి వచ్చింది. ఈ కచరా ప్రపంచంలో మనం మంచిగా బతకాలంటే ఎట్లుండాలి, ఏం చేయాలి, అసలు ఎటువంటి పాజిటివ్ మోటివేషన్ అవసరం, అసలు చుట్టుపక్కల సొసైటీని చూసి భయపడే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, కనీసం గెట్ టుగెదర్ పార్టీకి ఎవరైనా మన ఇంట్లో పంపాలంటే భయపడే సిచ్యువేషన్కి వచ్చింది. ఇట్లాంటి అన్నింటిలో మనం పాజిటివ్గా బతకాలంటే ఏం చేయాలని టాపిక్లు మాట్లాడుకుందామా. కరెంట్ సొసైటీలో జరుగుతున్న కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందామా. కరెంట్ అఫైర్స్ అంటే ఇల్లీగల్ అఫైర్స్ గురించే కాదు, టోటల్గా నేషనల్ ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందామా. ట్రంప్ పెడుతున్న పుల్లల గురించి మాట్లాడుకుందామా. ప్రతి దాని గురించి మనం డిస్కస్ చేద్దామా. చెప్పుడు మీరు ఓకే అంటే మనం రేపటి నుంచి చార్జ్ చేద్దాం, రోజుకు ఒక వీడియో పెడదాం, మంచి ఒక టాపిక్ ఎంచుకుందాం, ఆ టాపిక్ మీద కంప్లీట్ నాలెడ్జ్ 10-15 నిమిషాలలో వీడియో చేసుకుందాం. ఏమంటారు మీరు ఓకే అంటే మనం చేద్దాం అన్న. ఓకే రేపటి నుంచి చార్జ్ చేయన్న చేద్దాం, మంచి మంచి టాపిక్ల మీద మాట్లాడుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏదన్నా ఈ టాపిక్ మీద నువ్వు మాట్లాడు అని మీకుంటే నాకు కింద కామెంట్లలో పెట్టుకుని ఆ టాపిక్ మీద మనం మాట్లాడదాం. ఏమంటారు మీరు ఓకే అంటే నేను చేస్తా బై. మీరు ఈ వీడియోకి ఎంతమంది లైక్ చేసి రెడీ చెయ్యన్నా అని అంటే అంత మోటివేషన్ నాకు ఉంటుంది, అంత మోటివేషన్ మీకు ఇవ్వగలుగుతా. అండ్ కింద కామెంట్లలో ఏ టాపిక్ల మీద చేస్తే బాగుంటుంది అనేది కూడా, అంటే ఈ బర్నింగ్ సిచ్యువేషన్ ఉంది, ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడు, వర్క్ బోర్డు గురించి మాట్లాడు, అసలు ఏంది ట్రంప్ టారిఫ్ల గురించి మాట్లాడు, లేదంటే అలాగే చిట్టి పొట్టి వీకెల్స్ గురించి మాట్లాడు. ఇలాంటి ఏమైనా టాపిక్ మీరు చెప్పండి, దాని గురించి మనం మాట్లాడదాం. మంచి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మాట్లాడదాం. ఏమంటారు ఓకేనా. సరే అవును, క్రికెట్ వీడియోస్ చేస్తున్నా కదా, చూస్తున్నారా? ఒకవేళ అవి ఇంట్రెస్టింగ్ ఉన్నాయా లేదా వద్దు పోయి మనం ఈ టాపిక్స్ మాట్లాడుకుందాం అంటే వాటి గురించి మాట్లాడుకుందాం. ఓకే మీ ఇష్టమే, నా ఇష్టం, నీ ఇంట్లో మనిషిని పోయి మీరు ఎట్లా చెప్తే అట్లా. సరే ఇక ఇవన్నిటితో పాటు మన ఫేవరెట్ టాపిక్ బిగ్ బాస్ గురించి కూడా మాట్లాడుకుందాం. బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు చాలు కాబోతుంది, హోస్ట్ ఎవరు ఉండబోతున్నారు, మారే ఛాన్స్ ఉందా, దాంతోపాటు బిగ్ బాస్ ఓటీటీ ఉండబోతుందా, అది ఎప్పుడు చాలు కాబోతుంది. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ని జియో వాళ్ళు నడిపిస్తారా, హాట్స్టార్ వాళ్ళు నడిపిస్తారా, అసలు ఏమైనా కరెక్షన్స్ చేంజెస్ జరగబోతున్నాయా? ఎందుకంటే పెద్ద ప్లాట్ఫామ్ ఇప్పుడు జియో హాట్స్టార్ని తీసేసుకుంది కాబట్టి ఏదైనా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా అన్ని టాపిక్లు మాట్లాడుకుందాం. ఆల్రెడీ కంటెస్టెంట్ సెలక్షన్స్ సగం అయింది, మరి మిగతా సగం కాబోతుందా, అసలు వాళ్ళు వస్తారా రారా, మళ్ళీ కొత్త వాళ్ళని ఫ్రెష్గా అడిగి ఇంటర్వ్యూలు చేసి తీసుకుంటారా, మరి బర్నింగ్ సెన్సేషన్ అలాగే చిట్టి పికిల్స్ అక్క చెల్లెలు ముగ్గురిట్లోకి వెళ్ళి ఒకళ్ళు ఏమన్నా వస్తారా, అదే కనకాంబరమా మల్లె పువ్వా మందార పువ్వా మరి ఏ పువ్వు అని అడిగి రాబోతుందా. నాన్ వెజ్ అని చెప్పినట్టు, నేను చెప్పినట్టు కాదు, నాన్ వెజ్ అని అన్నాడు కదా, సో అట్లా ఏ పువ్వు అన్న అందులోకి రాబోతుందా అది కూడా మాట్లాడుకుందాం. చలో షురు చేద్దాం బై. ఫస్ట్ థింగ్ బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు చాలు కాబోతుంది. 99.99% ఖచ్చితంగా 100% అనుకుందాం, కానీ 99.99% సెప్టెంబర్లోనే చాలు కాబోతుంది, లేదంటే ఆగస్టులో స్టార్ట్ అవుతుంది. ఆగస్టులో అయితే డేట్ ఎప్పుడంటే చూసిపెట్టిన అబ్బాయి ఇప్పుడు రాసిపెట్టిన ఆగస్టు 31st అన్నా లేదంటే సెప్టెంబర్ 7th అన్నా చాలు కాబోతుంది. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నాం అంటే పోయిన ఇయర్ కూడా చెప్పిన పోయి కరెక్ట్గా డేట్ చెప్పిన, 2 డేట్లు ఇచ్చిన, అందులో ఒక డేట్ అది కన్ఫామ్. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఆ స్లాట్లో అంటే ఆదివారం శనివారం ప్రోగ్రామ్స్ కింద 9:30కి మా టీవీలో ఉన్న స్లాట్లో వస్తున్న ప్రోగ్రామ్ కేజీ, అదే కిలాడి బాయ్స్ అండ్ కిరాక్ గర్ల్స్, కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ ఉంది కదా, ఆ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఆ ప్రోగ్రామ్ ఎప్పుడైపోతుంది, ఆ ప్రోగ్రామ్ అయిపోవడానికి నాకు తెలిసి మార్చి 29th నాడు స్టార్ట్ అయింది బై సీజన్ 2. అది మార్చి 29th నాడు స్టార్ట్ అయింది, జూన్ వరకే వస్తుంది, జూన్ ఎండింగ్ వరకు, జూన్ మధ్యలో వరకు వస్తుంది. సో ఆ తర్వాత ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, అది ఏంది నెక్స్ట్ షో అనుకుందాం. అది ఎందుకంటే అయితే బీబీ జోడియా లేదంటే నీతోనే డ్యాన్సా ఏదో ఒకటి. అంటే ఇప్పుడు మన బిగ్ బాస్ అయిపోయిన తర్వాత సీజన్ 8 అయిపోయిన తర్వాత ఈ స్మార్ట్ జోడీ స్టార్ట్ అయిపోయింది, అదొక 3 నెలలు నడుస్తుంది. అంటే 23 ఎపిసోడ్లు 24 ఎపిసోడ్లు నడుస్తుంది. టీవీ పరిభాషల 23 ఎపిసోడ్ల అంటే ఒక సీజన్, 52 ఎపిసోడ్ల లేదంటే 46 ఎపిసోడ్ల ఇట్లా మాట్లాడుకుంటారు. అంటే ఒక సీజన్ లేదంటే సీజన్ ఎక్స్టెండెడ్ సీజన్ ఈ టైప్లో ఉంటుంది అన్నట్టు. సీజన్ అంటే ఒక 3 నెలలు అబ్బా, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఒక 3 నెలలు నడుస్తుంది, అట్నే 3 నెలలు. సో మనకి లాస్ట్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఈ స్మార్ట్ జోడీ 3 నెలలు నడిచింది. ఆ తర్వాత ఇప్పుడు కేజీ 3 నెలలు నడుస్తుంది. ఆ తర్వాత ఇంకొక 3 నెలలు ఇంకో షో నడుస్తుంది, ఏంది బీబీ జోడియా లేదంటే నీతోనే డ్యాన్స్ అని ఏదో ఒక పేరు పెట్టి ఒక డ్యాన్స్ షో నడిపిస్తారు. లేదంటే కొత్త షో ఏదైనా ప్లాన్ చేస్తే చెప్పలేము, మ్యాక్సిమం ఇదే నడుస్తుంది. లేదు అంటే యాక్చువల్లీ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తే, ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 8 అయిపోయిన తర్వాత జియో వాళ్ళు యాక్చువల్లీ మనం పోయిన సీజన్ మనం ఒక టాపిక్ మాట్లాడుకున్నాం, జియో వాళ్ళు హాట్స్టార్ని తీసుకోబోతున్నారు. సారీ నేను చెప్పింది ఇది కూడా కాదు, జియో వాళ్ళు బిగ్ బాస్ని తీసుకోబోతున్నారు, జియో బిగ్ బాస్లో రాబోతుంది అని నేను చాలాసార్లు చెప్పిన, మీకు గుర్తుందా? పోయిన సీజన్లో చెప్పిన. సో అది బిగ్ బాస్ని కాదు వాళ్ళు తీసుకున్నది హాట్స్టార్ని అనేది నాకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేకున్నప్పుడు, అది ఇంటర్నల్ విషయం కదా. సో బిగ్ బాస్ జియోలోకి వస్తుంది నేను చెప్పిన చాలాసార్లు, లేదంటే జియో వాళ్ళు తీసుకుంటారు ఓటీటీ స్టార్ట్ అవుతుందని కూడా చెప్పిన. అయితే అది ఇప్పుడు వాస్తవం అయింది. యాక్చువల్లీ జియో వాళ్ళు హాట్స్టార్ని తీసేసుకున్నారు. హాట్స్టార్ని తీసుకున్న తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే జియో వాళ్ళు ఓటీటీ తెలుగు బిగ్ బాస్ని చాలు చేద్దాం అనుకున్నారు, కానీ
ఐపీఎల్ ఉంది, ఐపీఎల్ చేయబట్టి ఖచ్చితంగా మనం ఛార్జ్ చేస్తే ఫ్లాప్ అవుతామని చెప్పి ఈవెన్ ఎంప్లాయీస్కి ఫోన్స్ కూడా వచ్చినాయి, ఓటీటీ చాలు కాబోతుంది, మీరు ఫ్రీ చూసుకోరు, మీరు ఎక్కడ జాయిన్ కాకూరి వచ్చేయండి అని కూడా చెప్పారు. వీళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు, ఏ జాబ్లో జాయిన్ కాలేదు. కట్ చేస్తే వారం 10 రోజుల తర్వాత ఐపీఎల్ ఉంది కదా, మనం క్లాష్ అవుతాం, అనవసరంగా మనకి ఇబ్బంది అవుతుంది. జియోలోనే కూడా ఐపీఎల్ కూడా టెలికాస్ట్ అయ్యేది, సో జియోకి ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు జియో హాట్స్టార్ అంతా ఒకటే కాబట్టి మనకు ప్రాబ్లం కాకుండా ఉండాలి అంటే మన ఐపీఎల్ టైంలో ఇట్లాంటివి పెట్టుకోవద్దు అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయి ఇంటర్నల్ టీమ్స్ అంతా ఓకే అనుకొని జియో వాళ్ళే ప్రపోజల్ ఇచ్చారు, జియో వాళ్ళు ఆపేసారు. ఓటీటీ బిగ్ బాస్ ఆగిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మనకి ఐపీఎల్ అయిపోతుంది, ఐపీఎల్ అయిపోయిన తర్వాత 75 మ్యాచెస్, ఇప్పుడు ఆల్రెడీ 25 మ్యాచెస్ నడుతుంది, 75 మ్యాచెస్ కాగానే మనకి ఐపీఎల్ అయిపోతుంది. ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ షో అని అనుకుంటున్నారు కదా, ఆ నెక్స్ట్ షో కింద బిగ్ బాస్ ఓటీటీని ఛార్జ్ చేస్తారు ప్రయోగాత్మకంగా. అప్పుడు మెయిన్ బిగ్ బాస్ని కొంచెం లేట్గా చేసినా చేయొచ్చు, కానీ బ్యాక్ టు బ్యాక్ అయితే దానివల్ల ప్రాబ్లం వస్తుంది. పోయినసారి ఒకసారి మనకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి అట్లాంటి నిర్ణయాలు వద్దు అని చెప్పి హాట్స్టార్ వాళ్ళు, మా టీవీ వాళ్ళు చెప్తే అప్పుడు జియో వాళ్ళు ఈయనే ఛాన్స్ కూడా ఉంది. కానీ ప్రయోగాత్మకంగా ఒక సీజన్ అయితే నడిపించే ప్రయత్నం చేస్తారబ్బా, ఇది మాత్రం పక్కా, రైట్. అయితే ఆ డ్యాన్స్ షోనో లేదంటే మళ్ళీ ఓటీటీ బిగ్ బాస్ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ అనేది చాలా అవుతుంది. అది ఆగస్టు ఆర్ సెప్టెంబర్, ఆగస్టు ఎండింగ్ అన్నా సెప్టెంబర్ స్టార్టింగ్ అన్నా, ఆగస్టు 31 అన్నా సెప్టెంబర్ 7 అన్నా చాలా అవుతుంది. ఈ ఆర్డర్ని చూస్తుంటే, ఈ మధ్యలో వచ్చే షోలను చూస్తుంటే నాకు అనిపిస్తున్న డేట్లు అవి. ఇక హోస్ట్ గురించి, హోస్ట్ మారే సిచ్యువేషన్ అయితే లేదబ్బా. మనం ప్రతిసారి చెప్పుకున్నట్టు రూమర్లే ఇవన్నీ. పోయిన సంవత్సరమే రానా గారు వస్తారు, లేదంటే భలే బాబు వస్తాడు, దబిడే అనిపిస్తాడు అని మనం మాట్లాడుకున్నాం, కానీ అది మారే సిచ్యువేషన్ లేదు. యాక్చువల్లీ తనంతట తానుగా అంటే నాగార్జున గారు స్వయంగా నాకు ఇంట్రెస్ట్ లేదబ్బా, మీరు ఎవరన్నా చూసుకోండి అనేదాకా కూడా నాగార్జున గారిని తీసి వేరే టోన్ పెట్టేంత సినిమా లేదు. మంచో చెడో రైటో రాంగో పెద్ద హీరో అంటే టాప్ 4 మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్న టాప్ 4 అంటే లివింగ్ అంటే లెజెండ్స్ వచ్చేసి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు. అంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, వీళ్ళంతా ఒక తరానికి లెజెండ్స్ అయితే ఇప్పుడున్న లెజెండ్స్, ఇప్పుడున్న తోపు తెలుగు ఇండస్ట్రీ హీరోలు నలుగురే. అంటే మెయిన్ నలుగురు, అందులో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు అండ్ నాగార్జున గారు, వీళ్ళు నలుగురే. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, కొంచెం వాయిస్ అటు ఇటు అవుతూ ఉంటుంది, ఏమనుకోవద్దు. అయితే ఈ నలుగురిట్లో నాగార్జున గారు హోస్ట్ చేస్తున్నారు. ఆయన తీసి ఇంకోని పెట్టాలంటే చాలా టఫ్. అన్నపూర్ణ స్టూడియోలోనే సెట్ ఉంటుంది, యాజ్ యూజువల్గా నాగార్జున గారే హోస్ట్గా ఉండబోతున్నారు, అది కామన్. 99% హోస్ట్లో నో చేంజ్, ప్లేస్లో నో చేంజ్. ఇక బజ్జు హోస్ట్ గురించి ఇప్పుడే మనం బజ్జు పెట్టే అంత సినిమా అయితే లేదు, దానికి టైం ఉంది. ఇంకా బజ్జు హోస్ట్ ఎవరు ఏంది అనేది మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే కంటెస్టెంట్ల గురించి మాట్లాడుకుందాం. కంటెస్టెంట్లు ఎవరు ఉండబోతున్నారు? ఆల్రెడీ ప్రీవియస్ సీజన్లో కొంతమంది కంటెస్టెంట్లను ఇంటర్వ్యూలు చేసి ఓకే చేసి ఆ తర్వాత రకరకాల రీజన్స్తో వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల, వాళ్ళకున్న అవకాశాల వల్ల, వాళ్ళకున్న వేరే సిచ్యువేషన్స్ వల్ల, లేదు వీళ్ళకున్న ఆబ్లిగేషన్స్ వల్ల ఏదో ఒక రకంగా ఆగిపోయిన కంటెస్టెంట్లు ఉన్నారు. లైక్ అనిల్ గీలా, అంజలి పవన్ అయితే పోయిన సీజన్ కంప్లీట్గా అక్కడ ఉన్న ప్రతి కంటెస్టెంట్కి ఆమె స్టూడియో నుంచే, అంటే ఆమె డిజైనర్ స్టూడియో నుంచే ప్రతి ఒక్కరికి బట్టలు పోయినాయి. సో అంజలి పవన్ గారు ఎప్పుడో సీజన్ 7లోనే వచ్చేటోళ్ళు, కానీ అక్కడ ఆగిపోయారు మధ్యలో. ఈసారి వస్తారా అంటే అప్ టు హర్, అంటే ఆమె మీద ఆధారపడి ఉంటుంది. అంజలి పవన్ గారు ఆల్రెడీ ఓకే అయిన కంటెస్టెంట్, అనిల్ గీలా ఆల్రెడీ ఓకే అయిన కంటెస్టెంట్. ఇక తేజస్వి గౌడ గారు వచ్చే ఛాన్స్ ఉంది. పోయిన సంవత్సరం ఆమె అడిగిన రెమ్యునరేషన్కి వీళ్ళకి సెట్ కాక రాలేదు. ఒకవేళ వీళ్ళు ఈసారి ఆ రెమ్యునరేషన్ని ఎఫర్ట్ చేయగలిగితే తేజస్వి గౌడ గారు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది అంటే మనకు బయట తెలిసిన రూమరే, ఇది ఏదో నాకు వాళ్ళ రెమ్యునరేషన్ మధ్యలోనే వచ్చింది అనేది నేనేదో స్వయంగా చెప్తుంది కదా, బయట మనకు వినబడుతున్న రూమర్. నిఖిల్ విజేంద్ర సింహ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఈసారి కేబీకేజీలో కూడా కనబడతాడు. ఆఫ్కోర్స్ కేబీకేజీలో ఉన్న కొంతమంది అండ్ నెక్స్ట్ వచ్చే బీబీ జోడియో లేదంటే అదేంటి నీతోనే డ్యాన్స్ ఏదో షో పెడతారు కదా, అందులో వచ్చే కొంతమంది కంటెస్టెంట్లు ఖచ్చితంగా ఉంటారు, 10 మంది వాళ్ళే ఉంటారు. అండ్ శ్వేతా నాయుడు పేరు ఎప్పటి నుంచో పడుతుంది, ఈసారి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ బబ్లు కూడా ఈసారి వచ్చే ఛాన్స్ ఉంది. బబ్లు అంటే ఇప్పుడు కేబీకేజీలో ఉన్నాడు, సో బబ్లు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అండ్ యాదమరాజు ఎప్పటి నుంచో అన్నారు, కానీ అప్పుడు ఆ మధ్య అంటే లాస్ట్ సీజన్లో అనుకున్నప్పటికీ బాబు పుట్టిండు కదా, ఆ టైంలో ఆయన రాలేకపోయాడు. సో యాదమరాజు మంచి ఎంటర్టైనర్. అండ్ హరి వచ్చే ఛాన్స్ ఉంది. హరి అక్కడే పనిచేస్తాడు, హరి అక్కడనే రైటర్ కూడా చేస్తాడు. బిగ్ బాస్కి సంబంధించిన స్పెషల్ షోస్కి, ఈవెంట్స్కి రైటర్గా చేస్తుంటాడు. సో హరికి అక్కడ బాగా అప్రోచ్ ఉంది. అండ్ వర్ష వచ్చే ఛాన్స్ ఉంది. వర్ష అంటే తెలుసు కదా, జబర్దస్త్లో చేసింది, సీరియల్స్లో చేసింది, మా టీవీకి వర్క్ చేసింది, అండ్ బయట ఇప్పుడు యూట్యూబ్లో కూడా అదేదో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంది. సో వర్ష వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ కావ్య అంటే నిఖిల్ కావ్య ఉన్నారు కదా, సో కావ్య వచ్చే ఛాన్స్ ఉంది. ఇక శివ్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రియాంక జైన్ వాళ్ళ శివ్
ఏమని చెప్పాలి, హస్బెండా బాయ్ ఫ్రెండా లివింగ్. సో ఆయన వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ సాకేత్ సింగర్ లాస్ట్ ఇయర్ కూడా మనం మాట్లాడుకున్నాం, ఆయన కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక సుష్మిత ఐశ్వర్య వీళ్ళిద్దరిని మీరు ఎక్కడ చూడొచ్చు అంటే ఐశ్వర్య జబర్దస్త్లో కూడా చేసింది అండ్ సీరియల్స్లో కూడా చేసింది అండ్ ఇప్పుడు కేబీకేజీలో ఉన్నారు వీళ్ళిద్దరు. అండ్ రవితేజ ఆయన యూట్యూబ్ యాక్టర్ రవి మధ్యలో ఏదో ఉంటుంది, రవితేజ ఆయన పేరు అయితే, ఈయన అమర్దీప్కి ఫ్రెండే. సో ఆయన వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ కిరణ్ గౌడ్ ఫన్ పటాక అనుకుంటా, ఈయన లాస్ట్ ఇయర్ కేబీకేజీలో ఉన్నాడు. సో ఆయన కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నేను చెప్తున్న పేర్లలో చాలామంది వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కన్ఫామ్ వీళ్ళకి అగ్రిమెంట్స్ కావు కదా ఇప్పుడే. సో ఇప్పుడే మనం కన్ఫర్మ్ చేసి చెప్పలేము. అండ్ దీపిక పోయిన సంవత్సరం మనకు లోపలికి వచ్చింది కదా, తను కూడా వచ్చే ఛాన్స్ ఉంది. వస్తుంది కూడా మ్యాక్సిమం వచ్చే 100% వచ్చే పర్సన్స్లో దీపిక ఒకరు. దీపిక అంటే మధ్యలో వచ్చి కాంట్రవర్సీ కూడా అయింది, కొంచెం బాగా మాట్లాడుతుంది కదా, టీవీ సీరియల్ చూసేటోళ్ళకి బాగా తెలుసు అనుకోరి. ఆయేషా ఖాన్ అని పోయిన సంవత్సరం కేబీకేజీలో చేసింది, కొంచెం కాంట్రవర్సీ కూడా అయింది. సో ఆయేషా ఖాన్ వచ్చే ఛాన్స్ ఉంది. పల్లవి గౌడ అట్నే మీకు దర్శన గౌడ ఉంది కదా, దర్శన గౌడ అంటే పృథ్వీ కోసం వచ్చింది చూడు గర్ల్ ఫ్రెండ్, ఆ పృథ్వీ వాళ్ళ బయట వాళ్ళ రిలేషన్ ఏందో మనకు తెలియదు కానీ పృథ్వీ కోసం వచ్చింది, వాళ్ళిద్దరికి మధ్య లవ్ ట్రాక్ ఉంది అని చెప్పి అంటారు కదా. సో దర్శన గౌడ వచ్చే ఛాన్స్ ఉంది. ఏక్నాథ్ హారిక లాస్ట్ ఇయర్ పేరు వినిపించింది. సో జోడీగా వద్దని వాళ్ళు అనుకున్నారు, ఇండివిజువల్గా రావాలని వీళ్ళు అనుకున్నారు, అట్లా ఆగింది. కాబట్టి ఈసారి ఏక్నాథ్ హారికని జోడీగా తీసుకురావచ్చు, లేదంటే ఇండివిజువల్గా ఎవరైనా ఒకటి తీసుకొని రావచ్చు. వర్షిణి సుందరరాజన్ చాలా రోజుల నుంచి నిలబడుతున్న పేరు, చాలా సీజన్ల నుంచి నిలబడుతున్న పేరు, కానీ ఈసారి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తను కూడా ఇంట్రెస్టెడ్గా ఉంది. ఇదివరకు తను ఇంట్రెస్టెడ్గా లేకుండే. సో వర్షిణి సుందరరాజన్ వచ్చే ఛాన్స్ ఉంది. దాంతోపాటు మన రీతు చౌదరి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ కాంట్రవర్సీ కూడా ఉంది. అండ్ ఈ మధ్యకాలంలో బయట ఈ దావత్ యువత్ అని యూట్యూబ్ షోస్ కావచ్చు, ఇప్పుడు కేబీకేజీ కావచ్చు, అన్నింటిలో కనబడుతుంది. మీరు కేబీకేజీ షోలో అండ్ నెక్స్ట్ వచ్చే డాన్స్ షోలో చూస్తున్న వాళ్ళలో 10 మంది ఉంటారని చెప్తున్నా కదా, అందులో రీతు చౌదరి కూడా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అండ్ అనిల్ గీలా ఇంతకుముందు చెప్పినా కదా, అనిల్ గీలా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ రాకింగ్ రాకేష్ అంటే ఇంకా జబర్దస్త్లో నేను రాకేష్ అన్న టీంతో స్టార్ట్ అయినా. అండ్ ఏళ్ళ నుంచి వెళ్ళి నాకు రాకేష్ అన్నకి చాలా క్లోజెస్ట్ బాండ్ ఉండే. ఇప్పుడు తక్కువ ఆయన లైన్ వేరు, నా లైన్ వేరు. కానీ చాలా సంవత్సరాల నుంచి డే 1 నుంచి నా కెరీర్ స్టార్ట్ నుంచి రాకేష్ అన్నది బాగా క్లోజ్. సో రాకేష్ అన్న ఉండే ఛాన్స్ ఉంది. రాకేష్ జబర్దస్త్ రాకేష్ ఈ రీసెంట్గా స్మార్ట్ జోడీలో కూడా చేస్తారు కదా. అండ్ మీకు ఇంట్రెస్టింగ్ పేరు చెప్పాలంటే స్మార్ట్ జోడీలోకి వెళ్ళి కూడా ఒక 2-3 వచ్చే ఛాన్స్ ఉంది అబ్బా. లైక్ ఇప్పుడు అనిల్ గీలా, మన రాకేష్ అన్న, రాకేష్ అండ్ ప్రదీప్ గారు సీనియర్ మోటివేటర్, సీనియర్ హీరో తెలుసు కదా మీకు. ప్రదీప్ గారు బయట మోటివేషనల్ స్పీకర్, వాళ్ళ ఫ్యామిలీ అంతా మోటివేషనల్ స్పీకర్సే, వాళ్ళ కూతురు ట్రైనర్, వాళ్ళ అల్లుడు మోటివేషనల్ స్పీకర్. సో ప్రదీప్ గారు వచ్చే ఛాన్స్ ఉంది. ఖతర్నాక్ మాట్లాడతారు, ఫుల్ కామెడీ టైమింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మంచి ధమాకున్న పర్సన్. సో అండ్ సీరియల్ ఆర్టిస్ట్ దేవ్ జానీ గారని ఒక ఆమె, అంటే ఆమె చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అబ్బా సీరియల్ బేస్లో. ఆమె సీరియల్ పేరేందో నాకు తెలియదు, ఆమెకి స్పెషల్ ఫ్యాన్స్ ఉందబ్బా వెరైటీగా. ఆమెకు తెలుగు కూడా సరిగ్గా రాదు, సో కొంచెం అట్లా నాకు తినెత్తి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. సో ఆమె కూడా ఈ కేబీకేజీలో ఉంది, అట్లా కూడా ఫేమస్ దేవ్ జానీ గారు. అండ్ ఇమాన్యుయల్ జబర్దస్త్ ఇమాన్యుయల్ ఈటీవీ, ఇప్పుడు ఈటీవీ నుంచి వెళ్ళి మా టీవీ అన్ని షోలు చేస్తుండు, కేబీకేజీలో కూడా చేస్తుండు. సో ఇమాన్యుయల్ అండ్ మెయిన్గా వీళ్ళు ఉన్నారబ్బా, వీళ్ళందరూ వచ్చే ఛాన్స్ ఉందబ్బా. దగ్గరగా నేను ఒక 25 పేర్లు చెప్పిన, 25-30 పేర్లు దాకా చెప్పుండొచ్చు. సో వాళ్ళందరిట్లలోనే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. బయట నుంచి కామన్ మ్యాన్గా అలెక్య చిట్టిపికల్ సిస్టర్స్ నుంచి ఒక సిస్టర్ని తీసుకుపోతారా అంటే అది జరగదు. జరిగితే ఎందుకంటే వాళ్ళు పాజిటివ్ నోట్తో ఏం ఫేమస్ అయిన వాళ్ళు కాదు. అఫ్కోర్స్ మనకి బీబీ మేనేజ్మెంట్ గురించి తెలుసు, కంపు కొడుతున్న కాడికెళ్ళైనా తీసుకొస్తారు, వాళ్ళ కంపు ఇంపే. కాబట్టి బాగా నెగిటివ్గా నడుస్తుంది కదా వీళ్ళని తీసుకొస్తే బాగానే ఉంటుంది. వీళ్ళకి నెగిటివ్ కొంత పాజిటివ్. ఎందుకంటే ఇప్పుడు నేను నిన్న వీడియో పెడితే దాని కింద వాళ్ళకి పాజిటివ్గా చెప్పేటోళ్ళు ఎట్లుంటుంది తెలుసు. ఇప్పుడు నాన్ వెజ్ ఉన్నాడు, మందిని తిడతాడు, అంటే పబ్లిక్ తల్లిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని లేడీస్ని గలీజ్ మాట్లాడాడు, ఇష్టం ఉన్నాడు, నోటికి వచ్చినట్టు అంటాడు. ఎంత గలీజ్గా మాట్లాడతాడంటే ఆయన చేసేది రైట్ రాంగ్ పక్కన పెట్టుర్రి అని అవతల తల్లుల్ని తిడతాడు, మదర్స్ని తిడతాడు, ఇష్టం ఉన్నట్టుగా గలీజ్ మాటలు అంటాడు చూడరి. సేమ్ కేటగిరీ. ఇప్పుడు వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్ సంథింగ్ ఏదో చెప్పి ఆయన సపోర్ట్ చేసింది కదా. సో వీళ్ళు కూడా తల్లుల్ని తిట్టడమే, లేడీస్ని తిట్టడము, అమ్మల్ని తిట్టడము, ఇష్టం ఉన్నట్టుగా, అంటే ఒక వెరీ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు. సేమ్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ మనకి అర్థమైపోయింది. ఈ దూరపు చుట్టాలో దగ్గర చుట్టాలో తెలియదు. కానీ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కింద కామెంట్లలో చూస్తే వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని చూస్తే అంటే వాళ్ళు కూడా సేమ్ కైండ్ ఆఫ్ డిక్షన్, అంటే సేమ్ కేటగిరీలో ఉన్నారు. ఆ వీడియోకి
నన్నేమన్నా అంటే అనూరు పోయి వాళ్ళంటే ఇష్టం ఉండి నన్నేమన్నా అంటే అనూరి నిన్ను కన్నా తల్లి నన్నాలు రా నువ్వు ఇట్లాంటి మాట మాట్లాడు ఇట్లాంటి మళ్ళీ తల్లి కాడికి పోతారు అంటే వాళ్ళంత దిగజారిన జాతో మనం అర్థం చేసుకోవాలి దిగజారిన బ్యాచ్ అన్నట్టు అంటే అవతల వాళ్ళని అటాక్ చేయాలి అంటే అమ్మని అటాక్ చేసి అమ్మని తిట్టి అట్లాంటి కైండ్ ఆఫ్ నేచర్ ఈ సేమ్ బ్యాచ్ అబ్బా మంచిగా చెడా పక్కన పెడితే ఇప్పుడు ఒకటి చెప్తానబ్బా వాళ్ళు హిందూసా క్రిస్టియన్సా ముస్లిం ఇవన్నీ వేస్ట్ ఈ డిస్కషన్స్ పెట్టద్దు అవి కాదు మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళ పోయి మంచి చెడు ఎడ తెలుస్తుంది నీ భాషలో తెలుస్తుంది నీ మాటలో తెలుస్తుంది నువ్వు అవతోడికి ఇచ్చే రెస్పెక్ట్లో తెలుస్తుంది నీ మంచితనం ఏందనేది బయటకు మంచి శ్రీరంగ నీతులు మాట్లాడి అవతల వాళ్ళ అమ్మ నా బూతులు తిడుతుంటే అమ్మల్ని తిడుతుంటే లేడీస్ని తిడుతుంటే వాళ్ళ క్యారెక్టర్ మంచిదని ఎట్లా అంటావు వేస్ట్ సో అట్లాంటి వాళ్ళని నిజంగా బిగ్ బాస్ మేనేజ్మెంట్ తీసుకున్నా దరిద్రమే వేస్ట్ తీసుకోవద్దు అని నేను కోరుకుంటా తీసుకుంటే ఇక దానికంటే కంపు లేదు ఆ కంపెనీ ఇంపని పూసుకుంటారు అని చెప్తాను కదా అంటే పూసుకుంటారు మళ్ళీ అందులో కొంత పాజిటివిటీ ఇప్పుడు కొంతమంది కంటెస్టెంట్లు ఉన్నారు ఆ కంటెస్టెంట్లు ఆ సీజన్లో పోయి పెంట చేశారు వాళ్ళు బయటకు వచ్చి శ్రీరంగ నీతులు నన్ను అందరూ బ్యాడ్ చేసిర్రు అంటే నువ్వు చేసిన బ్యాడ్ బయటకు వచ్చి నన్ను బ్యాడ్ చేసిననే కైండ్ ఆఫ్ కంటెస్టెంట్ ఉంటారు సో ఇక్కడ దాకా లాస్ట్ దాకా చూసినావంటే నువ్వు మన సబాకరైజర్ కుటుంబ సభ్యుడివే థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అండ్ ఒక లైక్ కొట్టు అండ్ అట్నే ఒకవేళ క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక క్రికెట్కి సంబంధించిన రివ్యూస్ చేస్తున్నా మన Srinu65 క్రికెట్ టాక్స్ అనే ఛానల్లో ఒకసారి కొట్టి చూడరు ఓకే బయట జరుగుతున్న రకరకాల రచ్చల గురించి రకరకాల టాపిక్ల గురించి మనం సపరేట్ వీడియోస్ చేసి మాట్లాడుకుందాం ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క రోజు మాట్లాడుకుందాం ఏమంటారు మీరు ఓకేనా మీకు ఓకేనా మీకు ఓకే అయితే నాకు ఓకే మాట్లాడుకుందాం ఓకే రైట్ మళ్ళా టేక్ కేర్ టాటా బై బై నమస్తే శబ్బా కేర్